హాయ్ అండి. నమస్తే. నేను మీ సుశ్రువాణిలు. ఆరోగ్యమే ఆనందం. దోస్తులందరూ బాగున్నారు కదూ? మేము బాగున్నామండి. అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవన్నట్టు ఈ వేసవంతా మామిడికాయలు, ఆవకాయ మనసుకి ఆహ్లాదాన్ని, మత్తునిచ్చే మల్లెల పరిమళం కూడా బోరు కొట్టదు కదా. మల్లెపూలంటే సహజమైన సువాసనకి, తలలో పెట్టుకోవడానికి, దైవ కార్యక్రమాలకి, కొన్ని శుభకార్యాల్లో, ప్రత్యేక అలంకరణలో, సినిమాల్లో శృంగారభరిత సీన్లలో మాత్రమే వాడతారనుకుంటాం. కానీ మల్లెల్లో మన శరీరానికి, మనసుకి ఆరోగ్యాన్ని, ప్రయోజనం కలిగించే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేమిటో మీ సుశ్రువాణిలతో తెలుసుకుందాం. మల్లెపూలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మల్లెల్లో చలువ చేసే గుణం ఉంటుంది. మల్లెల సువాసన మనసులోని ఒత్తిడిని, చిరాకుని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి వారికి అరుదైపోయిన మానసిక ప్రశాంతతని ఈ మల్లెలు ఇస్తాయి. బ్రెయిన్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. తలనొప్పిని, కళ్ళ మంటల్ని, చెవిపోటు తగ్గించడానికి మల్లెపూల ఆకులు కూడా బాగా పనిచేస్తాయి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి దానిలో మల్లెపూలు వేసి పెట్టి పక్కనే కూర్చుని కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం, ప్రాణాయామం చేస్తున్నా, లేదా ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళు కళ్ళు మూసుకుని మౌనంగా కాసేపు కూర్చున్నా మనసులోని ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా అవడమే కాకుండా ఉత్సాహంగా కూడా ఉంటారండి. మల్లెపూల వాసనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏవీ ఉండవు. కొందరికి విపరీతంగా చెమటలు పడుతూ శరీరం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. అటువంటి వారు ఒక గిన్నె నీళ్ళల్లో మల్లెపూలు వేసి మూత పెట్టి ఒక గంట తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి చెమట పట్టడం, చెమట వాసన తగ్గుతుంది. వేడి చేసినప్పుడు నోటిపూతతో నోటిలో పుండ్లు అలాంటివి వస్తే 2-3 లేత మల్లె ఆకుల్ని 10 నిమిషాల పాటు నమిలి తరువాత నోటిని నీటితో పుక్కిలిస్తే నోటి సమస్యలు తగ్గుతాయి. పాదాల్లో వచ్చే ఆనలకి మల్లె ఆకుల్ని పేస్ట్ చేసి కడితే ఆనకాయలు తగ్గుతాయట. కాకపోతే అవి చాలా గట్టిగా కాకుండా కాస్త మెత్తగా ఉండాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. స్త్రీలు తలలో మల్లెపూలు పెట్టుకుంటే కళ్ళకి మేలు జరుగుతుంది. కళ్ళు అలసటగా ఉన్నప్పుడు కళ్ళపై కొన్ని మల్లెపూలు పెడితే అలసట తీరి మంచి నిద్ర పడుతుంది. మల్లెపూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచిదని, రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచే శక్తి మల్లె టీలో ఉందని, ఇది తాగుతుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, బీపీ కంట్రోల్లో ఉంటుందని, శరీరంలో కొలెస్ట్రాల్ని కరిగించి అధిక బరువుని అదుపులో ఉంచుతుందని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని, క్యాన్సర్ కారకాలను నివారిస్తుందని, నిద్ర బాగా పడుతుందని, మల్లె ఆకులు రసాన్ని కాస్త వేడి చేసి చెవిలో 2 చుక్కలు వేస్తే చెవిలో చీము కారడం, చెవి నొప్పి తగ్గుతాయని, కొందరికి పాదాల వాపులు వస్తాయి. వేసవిలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు మల్లెపూలని పేస్ట్లా చేసి వాపులపై పెడితే వాపులు తగ్గుతాయని వైద్యులు చెప్తున్నారు. మల్లెపూలలో విటమిన్ సి ఉంటుంది. అందువల్ల యాంటీ ఏజింగ్లా చర్మానికి చాలా మేలు చేస్తుంది. మల్లెల పేస్టుని ముఖానికి ప్యాక్లా వేసుకుంటే మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి చర్మం స్మూత్గా, బ్రైట్గా అవుతుంది. ఇందులో కొంచెం పాలు కూడా కలుపుకుంటే ఇంకా మంచిది. ఈ పేస్ట్ వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరం. అటువంటప్పుడు నుదురుకి మల్లెపూలతో పట్టీలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. బాదం ఆయిల్, జాస్మిన్ ఆయిల్ కలుపుకొని ఒంటికి మసాజ్ చేసుకుని తర్వాత స్నానం చేస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుతుంది. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. మల్లె ఆకుల్ని పేస్ట్లా చేసి ఆ రసాన్ని కాళ్ళ పగులపై రాస్తే పగుళ్ళు తగ్గుతాయి. మల్లెపూల రసంలో మెంతిపిండి, అందులో పెరుగు లేదా నీళ్లు కలిపి తలకి ప్యాక్లా పెట్టి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది, స్కాల్ప్ శుభ్రమవుతుంది, వెంట్రుకలు కూడా మంచి వాసన వస్తాయి. కొబ్బరి నూనెలో మల్లెపూలు, కాసిన్ని మెంతులు వేసి మరిగించి బాటిల్లో స్టోర్ చేసుకుని తలకి రాసుకుంటుంటే మల్లెల్లో ఉండే ఔషధ గుణాలు ఉండడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుందని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. మల్లె ఆకుల్లో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. మల్లెలు డిప్రెషన్ని, యాంగ్జైటీని కూడా తగ్గిస్తాయి. ఒక గిన్నెలో నీళ్లు పోసి వాటి నిండుగా మల్లెలు వేసి గదిలో ఒక పక్కన పెట్టి చూడండి. వాటి నుండి వచ్చే సహజ పరిమళం మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. మల్లెపూలని అరోమా థెరపీలోనూ, ఆయుర్వేద ఔషధాల్లోనూ బాగా వాడతారు. అలాగే ఈ మల్లెపూలను సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్, సీరమ్స్, క్రీమ్, పర్ఫ్యూమ్స్ ఇలా అనేక రకాల సౌందర్యోత్పత్తుల్లో విరివిగా వాడుతుంటారు. మల్లె చెట్టులో పూలు మాత్రమే కాదండి, వాటి ఆకులు, వేర్లు ఇలా
చెట్టులోని ప్రతి భాగం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే బయట కొనే పూలు త్వరగా బాగా పెరగాలని ఎరువులు వాడేస్తుంటారు. కాబట్టి వీలైన వారు స్థలం ఉంటే పెరటిలోనూ లేదా కుండీలోనూ అయినా చిన్న మొక్కని పెంచుకోండి. మల్లెపూలు కళ్ళకి ఆనందాన్ని, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. వీరు కాక మల్లెపూలని బయట కొనేవారు వాటిని శుభ్రంగా కడిగి వాడుకోవడమే మంచిది. ఇలా సీజనల్గా దొరికే వాటిని వీలైన వారు ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతాం. అంతే కదా. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. అందమైన మల్లెపూలకు ఒక లైక్ ఇచ్చి మీ లైక్ ద్వారా వీడియోని మరికొంతమంది చూసే అవకాశాన్ని ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ దోస్తులకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.